వివక్షణ అది బయట తేలాలా? ఇప్పుడు ఒకరి వివక్ష, ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ చూస్తే ఎన్ని సంవత్సరాలు, ఎవరు ఆర్డర్ ఇచ్చారండి ప్రసాద్ స్కీమ్ ఆపమని? ఫోన్లే నువ్వు ఆపావు, కోర్ట్స్ ఇచ్చారు కదా రీహాబిలిటేట్ నుంచి, ఏం చేసావు? అది రీహాబిలిటేట్ చేస్తుందని కోర్ట్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు రిస్టోర్ అండ్ రీహాబిలిటేట్ ఏం చేస్తావు నాయన? ఇప్పుడు మనకి ఈ స్కీమ్స్ అయిపోయి ఉంటే భక్తులకి సౌకర్యాలు పెరుగుతాయి. అందుకోసం ఈ స్కీమ్స్ పెట్టారు. మీ భక్తుల పైన ఎందుకు ఇంత కోపం నాకు అర్థం కాదు. మీరు ఆపి కూర్చున్నారు. పోన్లే, నేను అక్కడి నుంచి ఆ ఆన్సర్ పార్లమెంట్ లో వచ్చేసరికి నేను ఆశ్చర్యపడి, ఏంటి పార్లమెంట్ లో కూడా మహిళలకి ఆన్సర్ వచ్చింది, మీరు రెస్పాండ్ అవ్వండి అంటే పని ప్రారంభించారు. పని ప్రారంభిస్తే మేమేమనుకుంటాము, బెటర్ టు గెట్ అప్ లేట్ దెన్ నెవర్. అయితే ఇప్పుడు వారు ఇంజనీరింగ్ తరఫున కొన్ని ఇంక్వైరీలు యాంగిల్స్ పెట్టినట్లా ఉంది. కొన్ని ఆ యాంగిల్స్ అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఇంత తొందరగా స్పందించడం మన అదృష్టమని నేను అనుకుంటాను. మేము ఇక్కడ అక్కడి నుంచి విజయనగరం వచ్చేసరికి మెసేజ్ టెలికాన్ఫరెన్స్ వస్తుంది అని. సో మాకైతే అదృష్టం అనిపిస్తుంది. ఎండోమెంట్స్ మంత్రికి నేను అపాయింట్మెంట్ అడిగితే నీ మొహం చూసే పని లేదని అని నుంచి ఎండోమెంట్స్ మంత్రితో మాట్లాడడానికి అవకాశం. సో మనకి ఎక్కడెక్కడో వెతికి ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే అదే సింహాచలం నుంచి 50,000 రూపాయలు నెలకి అలవెన్స్ ఇచ్చి చైర్మన్ అంట కొట్టు పెట్ట. ఎప్పుడైనా జరిగిందా? ఏం ప్రయత్నిస్తున్నారు? హైకోర్టు కూడా రిస్టోరెంట్ రీహాబిలిటేట్ అయిన తర్వాత నువ్వు ఎందుకు చేయలేదు? ఈ రోజు ధ్వంసాలు చేస్తా వచ్చా టెంపుల్స్. పోలపల్లి పైడితల్ అమ్మవారి టెంపుల్ ధ్వంసం, రామ్ తీర్థంలో కోదండ రాముడు టెంపుల్ ధ్వంసం. ఏంటి తమాషా ఇది? భక్తులు నేను ఒక చెక్ రాసి కూడా పంపించాను. అయ్యా, మా పూర్వీకులు ఈ పవిత్రమైన క్షేత్రంలో నమ్మకం ఏంటి? శ్రీరాముడు సీతారమ్మ తల్లి త్రేతాయుగంలో ఇక్కడ వచ్చారని 450 సంవత్సరాల కింద మన పూర్వీకులు ఆ గుడి కట్టారు. వారు కట్టారు, మీరు ధ్వంసం చేశారు. ఓకే, ఆ విగ్రహం పనికిరాదని నేను చెక్ కూడా పంపించాను. ఆ చెక్ నా మొహం పైన కొట్టారు. అయ్యా, భక్తులు కూడా మీరే సెలెక్ట్ చేయాలి. చట్టంలో చైర్మన్ ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి, అది చెయ్యరు. పంపించిన చెక్ మొహంపై కొట్టేది. ఏదైనా అర్థం పదో ఉందా? నేను ఆ ఉత్తరంలో ఏం రాసా? అయ్యా, చాలకపోతే ఎందుకైతే చాలితే సరే, చాలకపోతే నేను ఇంకా ఇస్తాను. మా పూర్వీకులు ఈ పని చేశారు. 54,000 భక్తుల డబ్బు మళ్ళీ ఖర్చు పెట్టి విగ్రహాలు తయారు చేశారు. ప్రతిష్ట రోజు ఏం తమాషా చేశారు మీరు అందరూ చూసినే ఉన్నారు. మేమేం చెప్పక్కర్లేదు. బూట్ కాల్తో పూజ ఇది తొక్కుతున్నారు, నవ్వుతున్నారు. ఎందుకు? ముహూర్తం ఫిక్స్ చేస్తారు.
వారు ఫిక్స్ చేసిన ముహూర్తం, ఆ శాస్త్రంలో ఫిక్స్ చేసిన ముహూర్తం మంత్రిగా రావాలట. ఆడు లేట్గా వస్తే మీ ముహూర్తం మానేస్తారా? ఏంటి తమాషా? నేను బాధపడితే నా పైన పోలీస్ కేసు అండి, FIR. ఎవరి చేత? చైర్మన్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని చట్టంలో ఉంది. ఈ రోజు వరకు ఆ కేసు ఉంది. నేను ఫేస్ చేస్తాను ఆ కేసు, నాకు ప్రాబ్లం లేదు. మీ తొంటరి పని మానేయండి, అది ఇంపార్టెంట్. ఇంకా కొనసాగించుతుంటే బాగా ఉందని విషయం మనం చేస్తా ఉంటాం. ఇప్పుడు ఇలాగ రావడం అందరికీ బాధ. ఆ ప్రాణాలు ఎవరైనా తీసుకురాగలుగుతారా? నేను ఆశ్చర్యపడిన ఆ శవరాజకీయం కోసం మళ్ళీ దిగితే వారి ప్రసిద్ధి అది. అందుకోసం అందరూ ఆలోచించాలి, మా మానత్వం అప్రోచ్ తీసుకోవాలి, ముందు వెళ్ళాలి. మేము ఇంకొకటి అన్నాం, ఇప్పుడు ఎక్కడైనా టెంపరీగా ఈ ఉత్సవాలు ఉన్నప్పుడు టెంపరీ షెడ్స్ ఇవన్నీ వేస్తాను. అక్కడ వేసిన షెడ్ ఈ గాలిలో ఎక్కువ వర్షంలో ఎగిరింది, నాకు తెలిసిన వార్త. అందుకోసం ఓ ఎక్స్పర్ట్ ని పంపించి ఈ టెంపరీ స్ట్రక్చర్స్ ఉందే ఇవి క్వాలిటీగా ఉండాలి. లేకపోతే లోయెస్ట్ టెండర్ ఒకటే వెళ్ళాలంటే మనం చూసాం. నెయ్యి ఎలా తయారవుతుంది అయ్యా అంటే జంతు కొవ్వుతో తయారవుతుంది. మూర్ఖులు ఇంకా ఏమని. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం క్లారిటీతో వెళ్తే మనకందరికీ ఒక భవిష్యత్తు ఉంటుంది. దేవుడు అందరూ, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం అని మనం చేస్తా ఉన్నాం. దేవుణ్ణి అందరూ ఆరాధిస్తారు. ఎవరు ఏ మతాన్ని నమ్మితే ఆ మతాన్ని ఆరాధించు, ప్రాబ్లం లేదు. ఈ న్యూసెన్స్ ఏంటి? ఇంట్లో ఒక మతము, రోడ్ పైన ఇంకొక మతము, ఏంటి తమాష? మాకు అర్థం కాదు. నమ్మింది నమ్మండి, అది మీ ఇష్టం. అన్ని మతాల్ని గౌరవించ, ఆచారాల్ని గౌరవించ, మన రాజ్యాంగాన్ని, చట్టాలని, గవర్నర్స్ నోటిఫికేషన్స్ ని మనం అందరూ పాటిస్తే మనకందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని విషయం. ఊడిగం చేసే వాళ్ళని మనం తీసుకెళ్ళి వెళ్తా ఉంటే ఇలాగే ఉంటాయి. మనం విజయనగరంలోనే చూసాం, ఓ లైన్లో తాళం వేసి జేబులో పెట్టి అక్కడ కుర్చీ వేసి కూర్చుని ఆ రోజు సినిమాని డిలే చేసి మొదటిసారిగా, నేను చిన్నప్పటి నుంచి సినిమాని చూస్తా ఉన్నా, 3వ రౌండ్కి చీకటి అయ్యింది. ఇప్పుడు బయలుదేరే ముందరే చీకటి అయ్యి భక్తులు ఎవరికి సినిమా కనిపించగట్ట. ఏంటిదంత ఈ తమాషా? దయచేసి తమాషాలు మానేయండి. నమ్మకాన్ని ఒమ్మి చేయకండి. మనం అందరూ కలిసి ముందు వెళ్దాం. తప్పులు ఎక్కడ ఉంటే కలిసి మనం బాగు చేద్దాం, రాణీకంట చేద్దాం. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి రాణీకంట చెయ్యాలి. మా విజ్ఞప్తి అంతే. మేము స్వతంత్ర భారతి, మేమే ప్రజాప్రతినిధులు. స్వతంత్ర భారతీయులుగా మా డిమాండ్
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.